పరిస్థితిని కూడా ప్రత్యక్షంగా అధికారులను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఆయన కొద్దిసేపటి క్రితమే ఆసుపత్రిలో కూడా క్షతగాత్రులను పరామర్శించారు. అట్లనే వారి యొక్క పరిస్థితి తెలుసుకున్నారు. ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అడిగి ఆయన తెలుసుకోవడం జరిగింది. మొత్తం గాయపడ్డ వారందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు కూడా అందిస్తున్నామని చెప్పి ఆయన మీడియాకు కూడా స్పష్టం చేశారు. ఇక ఈ పేలుడికి సంబంధించినటువంటి ఘటన పైన ఆయన ప్రస్తుతం ఆ సంఘటన జరిగినటువంటి ప్రదేశానికి కూడా వెళ్లి అక్కడ పరిస్థితిని అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు, ఏ రకంగా జరిగింది అనేది. ముఖ్యంగా ఎర్రకోట సమీపంలో ఉన్నటువంటి ప్రధాన గేట్ ఏదైతే ఉందో అక్కడ మెట్రో స్టేషన్, అట్లనే సిగ్నల్ కూడా, ఆ సిగ్నల్ దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఇది. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఘటన పైన, ఈ పేలుడికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ అయితే మాత్రం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే దీనిపైన సమగ్రమైనటువంటి విచారణకు వచ్చిన తర్వాత ఒక క్లారిటీగా విషయం చెప్పేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ బృందాలు, ఎన్ఐఏ వీరందరూ కూడా రంగంలో దిగి ప్రస్తుతం పరిస్థితిని అంతా కూడా ఆ ఏదైతే జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి రెడ్ లైట్ సిగ్నల్ ఉందో ఆ ప్రాంతంలో కరెక్ట్ గా ఒక్కసారిగా జరిగినటువంటి ప్రమాదం కాబట్టి సో ఏ రకంగా ఏమేమి యూజ్ చేశారు అనేటువంటి అంశం పైన ఇప్పటికే ఒక ప్రాథమికంగా క్లూస్ టీమ్ అన్నిటినీ కూడా సేకరించింది. వాటన్నిటినీ కూడా అనాలిసిస్ చేస్తున్నారు. చేసిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. సో కేంద్ర హోంమంత్రి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఇప్పటి వరకు ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి విషయం పైన అన్ని కోణాల్లో కూడా విచారణ జరుపుతున్నాం అనేటువంటి అంశాన్ని మాత్రం ఆయన స్పష్టం చేశారు. సో I-20 కార్ పేలుడు జరిగిందనేది ఒక క్లారిటీకి వచ్చింది. ఈ కారు కూడా హర్యానా రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి పరిస్థితి. హర్యానా రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి కారు ఎక్కడి నుంచి మూవ్ అయింది, ఎక్కడెక్కడ ఆగింది, ఏ ప్లేస్ లో దీనికి సంబంధించినటువంటి వారు ఎవరు ఎక్కారు, ఎవరు దిగారు, ఈ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం ఈ కారు నెంబర్ ఆధారంగా చేసుకుని ప్రతి సిగ్నల్ లో కూడా ప్రస్తుతం అయితే మాత్రం దానికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీస్తున్నారు. అది ఒకవైపు జరుగుతోంది. ఇంకొక వైపు పేలుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది పేలింది అనేటువంటి అంశం పైన మాత్రం నిపుణుల బృందంతో మాత్రం దాన్ని పరిశీలిస్తున్నారు. అక్కడ జరిగినటువంటి ఆనవాళ్ళ ఆధారంగా ఖచ్చితంగా అది కూడా స్పష్టం చేయబోతున్నారు. ఇప్పటికే మనం చూసాం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదో ఒక రకంగా భారత్ లో అలజడులు సృష్టించాలని చెప్పి ఉగ్రమూకలు పన్నాగాలు పన్నుతూనే ఉన్నాయి. ఆ క్రమంలోనే మనకు నిన్న వచ్చినటువంటి అత్యంత సమాచారంతో మొత్తం కూడా దాదాపు 7 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా లింక్స్ ఉన్నాయని చెప్పి పరిశీలన కూడా చేస్తున్నారు. ఒకవైపు జమ్మూ కాశ్మీర్ లో ఇలాంటి సందర్భంలో మనం చూసాం, ఎవరైతే వారి యొక్క మూలాలను పట్టుకుంటున్నటువంటి సందర్భం ఈ టైంలోనే ఈ పేలుడు కూడా జరిగిందంటే ఖచ్చితంగా దానికి దీనికి ఉన్నటువంటి లింక్ ఏంటి అనే దానిపైన కూడా ప్రస్తుతం కేంద్ర హోంశాఖ వివిధ సంస్థల ద్వారా దర్యాప్తు చేస్తుంది. సో ఆ దర్యాప్తులో కూడా దీనికి సంబంధించినటువంటి కారణాలు అయితే మాత్రం తెలియబోతున్నాయి. సో ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా ఢిల్లీనే కాదు, ఢిల్లీతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా పరిస్థితిని అన్నింటినీ కూడా మొత్తం పరిగణలోకి తీసుకుని ప్రతి నగరంలో కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే సాగుతున్నాయి. ముఖ్యంగా ఇటు ముంబై కావచ్చు, హైదరాబాద్, అలానే కొన్ని సెన్సిటివ్ ప్రదేశాలైనటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అనుమానితులు కదలికల పైన కావచ్చు, లేదా ఏదైనా అనుమానాస్పదమైనటువంటి పరిస్థితులు, ఏదైనా పార్సల్స్ లాంటివి గుర్తించినా కూడా వెంటనే సమాచారం ఇవ్వాలని చెప్పి ఆదేశించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ పేలుడు ఏదైతే ఉందో దీనికి సమాచారం తెలుసుకున్న వెంటనే కూడా కేంద్ర బృందాలు కావచ్చు, లేదా రాష్ట్ర పోలీసు రంగంలోకి దిగారు. కానీ అప్పటి నుంచి మినిట్ టు మినిట్ పరిస్థితి అంతా మారిపోతుంది. పేలుడు సంభవించినటువంటి పరిస్థితిని ప్రాంతంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత క్షతగాత్రులను వెంటనే కూడా వారందరినీ ఆసుపత్రికి తరలించిన తర్వాత వారందరికీ ఒకవైపు వైద్య సేవలు అందుతున్నాయి, ఇంకొక వైపు వారి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది. ముగ్గురు పరిస్థితి మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. దీంతో ఎంతమంది చనిపోయారనే దానిపైన ఇప్పటి వరకు అఫీషియల్ నెంబర్ అయితే మాత్రం ప్రభుత్వం ప్రకటించకపోయినా 10 నుంచి 13 మంది ఇప్పటి వరకు చనిపోయారు అనేటువంటిది చాలా క్లియర్ గా ఉంది. సో పేలుడు జరిగినటువంటి I-20 కార్ లో ఎంతమంది ఉన్నారు అనేటువంటి అంశం, ఆ కార్ ఎక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరింది, ఏదైతే HR267674 కారు రిజిస్ట్రేషన్, ఇది నదీం ఖాన్ అనే వ్యక్తి పేరు పైన కూడా
ఈ కారు రిజిస్టర్ అయి ఉన్నట్లుగా ఢిల్లీ సిపి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి మూలాల దగ్గర నుంచి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో ఢిల్లీలో ఉగ్ర మూకలు ఎవరైనా దాగి ఉన్నారా, ఉగ్ర లింకులతోనే ఇది జరిగిందా అనే దానిపైన మాత్రం ప్రస్తుతం ఎంక్వైరీ స్పీడ్ గా కొనసాగిస్తున్నారు. సో దీంతో పోలీసులు మొత్తం హై అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించాలి రాత్రి అని చెప్పి ఆదేశించారు. దీంతో వివిధ రాష్ట్రాల్లో ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఏదైతే ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతానికి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చేరుకున్నారు. అక్కడ జరిగినటువంటి పరిస్థితిని అంతా కూడా ఆయన తెలుసుకుంటున్నారు. బృందాలు ఆయనకు వివరిస్తున్నటువంటి పరిస్థితి, దీని ఆధారంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం సంఘటన జరిగినటువంటి ప్రాంతంలో కూడా ఇప్పటికే ఎన్ఐఏ సంబంధించినటువంటి క్లూస్ టీం కూడా అనేక ఆధారాలు కూడా స్వీకరించినట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి ఏంటి అనేది కూడా ప్రస్తుతం అమిత్ షాకు అక్కడ ఉన్నటువంటి అధికారులు వివరిస్తూ ఉన్నారు. సో ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత దీనిపైన ఒక క్లారిటీ రాబోతోంది. ఎక్కడ కూడా గుంతల పడకుండా ఏమి కాకుండా కొత్త తరహాలో ఈ పేలుడు సంభవించింది అన్నట్టుగా ఒక ప్రాథమిక సమాచారం అయితే ఇస్తున్నారు. అంటే దీన్ని ఒక ఆత్మాహుతి దాడిగా కూడా అనుమానించాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా శ్రీనివాస్, జరిగినటువంటి ఘటనను మాత్రం చూస్తే ఈ సంఘటన అయితే మాత్రం, ఎందుకంటే సిగ్నల్ దగ్గర అప్పటి వరకు మూవ్ అవుతూ వస్తున్నటువంటి వెహికల్ ఒక్కసారిగా పేలింది అని అంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఆత్మాహుతి దాడి అయి ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఏదైతే ఎంక్వైరీ అయితే మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు మనం చూసాం, ఎక్కడైనా ఆగి ఉన్నటువంటి కార్లు లేదా చాలా కాలం పాటు ఒక దగ్గర ఏదైనా కార్లను ఆపివేసి ఉంటే వాటిల్లో ఏదైనా పేలుడు సంబంధించినటువంటి పదార్థాలు పెట్టి పేల్చడం కానీ, లేదా కొద్ది రోజుల పాటు అక్కడే ఉంచి లేదా ఒక రెక్కీ లాంటిది నిర్వహించిన తర్వాత ఒక కారును అక్కడ వదిలి వెళ్లి కొద్ది రోజుల తర్వాత దాంట్లో పేలుడు చేయడం కానీ, ఇలాంటివి మనం గతంలో అనేక ప్రాంతాల్లో చూసాం. కానీ ఇప్పుడు అలా స్కూటర్లను పార్క్ చేసి ఉంచడం, ఇట్లాంటి సంఘటనలు కూడా మనం గతంలో పేలుడు జరిగినప్పుడు చూసాం. అయితే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మాత్రం ఖచ్చితంగా అనేక అనుమానాలకు దారి తీస్తుంది. ఇది ఒక కొత్త తరహా దాడిగానే చూడాల్సినటువంటి పరిస్థితి.